ఏంది జలగన్నా, నువ్వు చేసేది అస్సలు బాగాలేదు. ఏ ఏ ఏ గుట్కా రప్ప రప్ప నరికేస్తా. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. నాకా 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 అని అడుగుతా ఉన్నా. నీకే 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 అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఏంటి నువ్వు చేస్తున్న పనులు? ప్రతిపక్ష హోదా లేకుండా ఎలా వెళ్ళమంటావు? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతాను. చిన్నపిల్లాడిలాగా ఈ అలుగుడు ఏంది నా ఏకలోది? ప్రతిపక్ష హోదా రావడానికి ఆ బాబు ఏం చేస్తాడు? ప్రజలు నీకు 18 సీట్లైనా గెలిపించుంటే అప్పుడు అర్హత ఉంటుంది. కరెక్ట్, బాగానే చెప్పినావు. ఇప్పుడు నేను అసెంబ్లీకి వెళ్ళి ఏం చేయాలని అడుగుతా ఉన్నా. ఏం చేస్తావు? ప్రజలకి మేలు చేయడం కోసం అధికార పక్షంతో అసెంబ్లీలో పోరాడాలి. ప్రజా ప్రయోజనాల కోసం అక్కడ చిన్నపాటి యుద్ధమే చేయాలి. అక్కడే మరి నాకు మండేది. నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజల కోసం నేను అసెంబ్లీకి పోయి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలా? అంటే నువ్వు ఇన్ని రోజులు అసెంబ్లీకి వెళ్ళందే ఆ బాబు మీద కోపంతో కాదా? బాబు మీద కోపం ఉంటే అది ఎక్కడైనా మాట్లాడతాను, కానీ నాకు కోపం నన్ను ఓడించిన ప్రజల మీద. నాకు అసెంబ్లీలో కనీస గౌరవ అర్హత ఇవ్వని ప్రజలను నేనెందుకు గౌరవం ఇవ్వాలా? నేనెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలా?